మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వారపు ఉపవాస ప్రార్థనలో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుటకు దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ వారం అంతట్లో దేవుడు కాచి కాపాడి ఈ ఉపవాస ప్రార్థన రోజు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ తరపున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము దేవునికే కలుగునుగాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికకు మాతో పాటు ఏకీభవిస్తున్న యూట్యూబ్లోను మరియు ఫేస్బుక్లోను మాతో పాటు పాలు పంపులు పొంది దేవుని యొక్క నామమును మహిమపరుస్తున్న మీ అందరికీ నా యొక్క నిండైన నమస్కారములు చెప్తున్నాను. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు మనల్ని దీవించినట్లు, ఆశీర్వదించినట్లు, మీరు ఈ యొక్క ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నట్లయితే మీరు దయచేసి మా గురించి ప్రార్థన చేయండి. మా యొక్క సేవ గురించి ప్రార్థన చేయండి, మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి. దేవుని నామమును ఘనపరచడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి మనందరము కలిసి దేవుని నామం మహిమపరచున్నట్లు ఈ ఉపవాస ప్రార్థన కుడికను ప్రారంభ ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ ప్రభువా, మీ యొక్క అమూల్యమైన నామమును బట్టి, అపారమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి ప్రభువా, మేము ఈ లోకంలో జీవించుటకు మీరు చూపుతున్న మహా ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మేము ఏ పాటి వారము ప్రభువా, ఈ ఆకాశ నక్షత్రములను, మహాకాశములను ప్రభువా, ఈ సృష్టిని మేము తేలి చూడగా మనుషులను జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు అని ప్రభా కీర్తనకారుడు అంటున్న మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, మాలో ఏ మంచితనము లేదు, అయినప్పటికీ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మీరు మమ్మల్ని ప్రభా ప్రోక్షిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ప్రభా కూడికలో మీరు మాకు దేవుడిగా నడిపించమని, మీ సన్నిధి కాంతి మాకు దయచేయమని, మీ యొక్క ప్రసన్నత మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. ఆనాడు ప్రభా ప్రత్యక్షపు గుడారములు మీ సన్నిధిని ప్రభా మీరు వచ్చి ఒక మేఘముగా వచ్చి ప్రభా ఆ మందిర ఆవరణం నింపిన విధానముగా పరిశుద్ధాత్మదేవ మీ యొక్క ప్రసన్నత మాకు దయచేయండి. మీరు మమ్మల్ని నిండండి ప్రభా, మిమ్మల్ని మీ ద్వారా నింపేటకు సహాయం చేయండి. మా ప్రభా వస్తువులను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, మీరు ఇచ్చిన ఈవులను జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా. మా పాత్రలను ప్రభా, మా యొక్క పాప పాత్రలను ప్రభా, పాప కుండను మీరు బ్రద్దలు కొట్టినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభా మీ సేవకులకు యుక్తమైన పాత్రలుగా మీరు మమ్మల్ని నింపమని ప్రార్థించుకుంటున్నాం. మీ సన్నిధితో మీ నడిపింపుతో నింపమని ప్రార్థించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా ఈ లోకంలో సర్వలోకంలో జరుగుతున్న ప్రభా గొప్ప ప్రభా ఘోరమైన పరిస్థితి కరోనా వైరస్ కోవిడ్-19 ప్రభా, ఆ యొక్క వైరస్ ద్వారా ఎంతోమంది ప్రభా మృతులయ్యారు, ఎంతోమంది ప్రభా తమ జీవితాన్ని కోల్పోయారు. అటు వారి కుటుంబ ప్రభా సభ్యులను దీవించండి. ఎవరైతే ప్రభా కోవిడ్ ద్వారా బాధపడుచున్నారో వారందరినీ ప్రభా మీరు స్వస్థపరచండి. హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్, డాక్టర్స్, నర్సెస్ ప్రభా, పారామెడికల్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్, ఆయమలు ప్రభా, వార్డ్ బాయ్స్, ఆయన ప్రతి ఒక్కరిని దీవించండి. అంతేకాకుండా బయట ప్రపంచం చేస్తున్న పోలీస్ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది అందరినీ దీవించండి. ప్రభా మీరిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, మీరిచ్చిన స్వస్థతను బట్టి ప్రతి ఒక్కరు ప్రభా స్వస్థపరచబడుదురు గాక అని ప్రార్థించుకుంటున్నాను. ప్రభా మీరిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బలపరచబడును గాక అని ప్రభా ఒప్పుకుంటున్నాను, నమ్ముచున్నాను. మీరు ప్రభా మీకు అసాధ్యమైనది ఏం లేదు ప్రభా. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా అట్టి వారి కొరకు ప్రార్థించుటకు, మా గురించి ప్రార్థించుటకు, మీకు మహిమ చెల్లించుటకు మాకు ఇచ్చిన యొక్క గొప్ప తరుణానికై మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. మరొకసారి ప్రభా మీ సన్నిధిలో మేము నిలబడి పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యం విత్తున్న నాతోను మీరు తోడు నడిపించి మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికను ఒక పాట పాడుకొని దేవుని మహింపరుద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అనే పాట పాడుకొని దేవుని మహింపరుద్దాం. దయచేసి పాట వచ్చిన వారు మాతో పాటు ఏకీభవించి పాడవలసిందిగా కోరుచున్నాము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. స్తోత్రునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దీవాత్రములు కంటి పాపవలే కాచి, దీవాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. అంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలుశోధనలు రాగా, సియోను మార్గములో పలుశోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము.
తలంచి స్తోత్రం చెల్లించము, స్తోత్రం చెల్లించము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము. ఈ సమయంలో ఈ ఉపవాస ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగమును చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. నా సేవకుడమైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతియును నా దక్షిణ హస్తములో నిన్ను ఆదుకొందును. దేవుడు తన పరిశుద్ధాత్మను దీవించును. చదవబడిన లేఖన భాగం నిమిత్తము మరియు చెప్పబోయే దేవుని వర్తమానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కృపగల మా ప్రభువ, జీవనమైన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రభా తండ్రి గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధనతను బట్టి స్తోత్రాలు చేసుకున్నామైనా ఇంతవరకు ప్రభా తండ్రి పాటతో ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతించాం, వాళ్ళని బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా. ప్రభా మరి చదవబడ్డ వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నామనైనా. ప్రభా చెప్పబడే వాక్యం కోసం ప్రార్థిస్తున్నామనైనా. మీరే మీ దాసుని ప్రభా తండ్రి మీ ఆత్మ ద్వారా నింపి ప్రభా తండ్రి మరి ప్రభా ఆ వాక్యం ప్రభా తండ్రి మా జీవితాల్లో మార్పును, అంతేకాదు మనైనా మరి ఒక నాందిగా ఉండటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ఆ వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా తండ్రి మమ్మల్ని మేము ప్రభా తండ్రి మరి ఆత్మీయంగా ఎదగబడి ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా తండ్రి అంతేకాదు ప్రభా తండ్రి మేము మీ కొరకై ప్రభా తండ్రి సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి మరి మీ రాకడ కొరకై ప్రభా తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మేము మీ ఎదుట ప్రభా తండ్రి నించున్న ప్రభా తండ్రి మేము నిందారహితులుగాను ప్రభా తండ్రి పవిత్రులుగా ప్రభా తండ్రి మీ సన్నిధానంలో నించుటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి మరి ఈ సమయంలో ప్రభా తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా తండ్రి మీరు మాతో ఏం మాట్లాడుతున్నారో మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభా తండ్రి మరి
మీరే నడిపించమని మా జీవిత కాలం అంతా ప్రభా తండ్రి మీ కొరకే సాక్షులుగా జీవించటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనకి ఏర్పాటు చేసిన యొక్క ఉపవాస ప్రార్థన వాక్య భాగపాంశంలో మనతో దేవుడు మాట్లాడినట్లు మనము దేవుని యొక్క నిజమైన పిల్లలుగా, దేవుని యొక్క ప్రేమించబడ్డ పిల్లలుగా ఈనాడు దేవుడు మనతో మాట్లాడే విధానం చూసినట్లయితే, దేవాది దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమ గొప్పది. దేవాది దేవుడు మనల్ని పుట్టించిన రీతి గొప్పది. దేవాది దేవుడు మనల్ని నడిపిస్తున్న రీతి ఇంకా ఆశీర్వాదకరమైనది. అసలు ఆశీర్వాదాల అల్టిమేటం, చివరి ఆశీర్వాదకరమైన చివరి సంతోషకరమైన దశ మనము పరలోకము చేరినప్పుడు మనతో పాటు మన దేవుడు ఉండి, దేవుడున్న స్థలంలో మనము దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఈ భూలోకములో దేవుడు చేసిన మేళ్లకు వందన చెల్లించుకొనుచు పరలోకము చేర్చినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తూ చిరకాలము పరిశుద్ధుడు 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 అని యెహోవా నామమును స్మరించే విధానముగా దేవుడు చూపుతున్న మహా కృపను బట్టి ఆనాటి కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. కాబట్టి ఆ రోజు కొరకు మనల్ని మనం సిద్ధపడి యెహోవా చెప్పిన రీతిగా, యెహోవా మాట్లాడిన రీతిగా, యెహోవా నడిపిస్తున్న విధానముగా మన జీవితాలను మనం కొనసాగించి ఆయన వచ్చినప్పుడు మనల్ని సంధించడానికి, మనల్ని పరలోకానికి తీసుకురావడానికి ఆయన వచ్చినప్పుడు మనందరము ఎత్తబడే సంఖ్యలో ఉండి సార్వత్రిక సంఘములో భాగంగా యెహోవా వివాహమాడే గొర్రెపిల్ల వివాహోత్సవ వధువుగా మనందరము చేరినట్లు మనందరిని సిద్ధపరచుకొని ఈనాటి వాక్య భాగం ధ్యానం చేసుకుందాం. దయచేసి గమనించండి ప్రియులారా, ఇక్కడ యెషయా భక్తుడు ఒక గొప్ప మాట మనకి ఒక వాగ్దానముగాను, దేవుడిచ్చిన వాగ్దానాన్ని వక్కాణిస్తూ తిరిగి యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త దేవుడు పలికిన మాటలను సూటిగాను తూచా తప్పకుండా ప్రతి మాట విలువైన మాటగా, ప్రతి పదము విలువైన పదముగా, ప్రతి అక్షరము నిజమైన దేవుని చిత్తాన్ని చూపించే విషయముగా మనం ఈరోజు ఈ వాక్యాన్ని మనము గమనిస్తుంటున్నాము. ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8 నుండి 10 వరకు చదువుకున్నాము. 8వ వచనంలో మనం చూసినట్లయితే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దయచేసి గమనించండి పిల్లరా, ఈ విషయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని అక్కడ సంబోధిస్తున్నప్పుడు, అబ్రహామును దేవుడు పిలిచి విశ్వాసము ద్వారా అబ్రహాం దేవుడిని బలపరచి అబ్రహాము చూపించిన విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసము అబ్రహాముకి నీతిగా ఎంచబడిందని చెప్తున్న ఆ పాత నిబంధన విషయాన్ని చూసినట్లయితే, అపోస్తులైన పౌలు అబ్రహాం గురించి చెప్పిన మాట పాత నిబంధన గ్రంథంలో నీతి వస్త్రము అని ధరింప చేయలేదు. కానీ యెహోవా మీద ఉన్న విశ్వాసాన్ని నీతిగా ఒక వస్త్రముగా కానీ, నీతి అనే ఒక గుణము కానీ భావించడం మనం చూస్తున్నాం. ఎందుకంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మనకి నీతి వస్త్రమును ధరించారు. పాప క్షమాపణ పొందిన తర్వాత, మారు మనసు ప్రార్థన చేసిన తర్వాత, అపరాధ భావము పోయి పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపం పొంది యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఏం చేశారంటే పాప క్షమాపణ దయచేసి పాపాన్ని తీసివేసి నీతి అనే వస్త్రమును మనకి ధరింపజేసి ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, పాత నిబంధనలో విశ్వాసము, దేవుని మీద నమ్మకము నీతిగా ఎంచబడింది. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ విశ్వాసాన్ని క్రియ రూపకంగా, ఆ
ఆ విశ్వాసాన్ని మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా నా జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క తన నీతిని మనకి వస్త్రముగా ధరింపజేసి ఈరోజు ఈ క్షణంలో వచ్చే రోజు వచ్చే క్షణంలో వచ్చే సంవత్సరం యేసుక్రీస్తు రాకడ వరకు నీతి వస్త్రమును ధరింపజేసిన నీవు నేను నీతిని కాపాడుకుంటూ నీతి మార్గంలో నడుస్తూ దేవునితో అన్ని వేళలా సత్సంబంధం కలిగి ఉండి ఆ యేసుక్రీస్తు వచ్చినప్పుడు రెండవ రాకడలో నీతి అనే వస్త్రమును ధరింపజేసిన నేను నీతిలోనే ముందు కొనసాగుతున్న నేను ఏమవుతుందంటే నీతిలో నేను ఉండగా నేను చేసిన నీతి కాదు కానీ నాకున్న నీతి కాదు కానీ నాకున్న మంచితనం కాదు కానీ యేసుక్రీస్తుకున్న ఆ రైచియస్నెస్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ప్రతి సమస్యలో, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, అన్ని క్లిష్ట పరిస్థితులు కానీ మంచి పరిస్థితి కానీ అన్ని విషయాలలో దేవుడు మనతో ఉన్న సంబంధాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకొని ఆయనతో ఉన్న సత్సంబంధాన్ని కలిగి ఉండుట, ఆ నీతిని మనము కొనసాగించుట. దయచేసి గమనించండి పిల్లరా. పౌలు ఏమంటాడంటే, ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అనే మాటకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారిని నమ్మిన ప్రతి వ్యక్తి ఈ కాలంలో అబ్రహాము సంతానము నుండి ఇస్సాకు సంతానం నుండి వచ్చిన కాలం నుండి ఆ మానవాళిలో ఎవరైతే ఈనాటి కాలంలో ఈ జనాంగంలో ఈ జనరేషన్లో ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో వారు అబ్రహాము సంతానముగా పరిగణించబడ్డారు. అబ్రహాము సంతానం, మనందరం అబ్రహాము సంతానమే. మనం ఇశ్రాయేలీలము కాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు రక్షణ ద్వారా, అన్యులకు వచ్చిన రక్షణ ద్వారా మనందరము దేవునికి స్వంత బిడ్డలముగా మనల్ని దేవుడు దత్తత తీసుకొని, రక్షణలో దత్తత తీసుకొని, బాప్తిస్మంలో తన సొంత బిడ్డలుగా చేసుకొని మనల్ని నడిపిస్తున్న మన యెహోవా మనతో ఏమంటున్నాడంటే, మనము ఇప్పుడు అబ్రహాము సంతానము. ఎలా చెప్పగలము అబ్రహాము సంతానం అని? దయచేసి గమనించండి పిల్లరా. ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజర్ ఉన్నాడు. ఆ కథ మనకు తెలుసు, ఆ విషయం మనకు తెలుసు, ఆ సంభవం మనకు తెలుసు, ఆ సంఘటన మనకు తెలుసు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. వారి యొక్క మొత్తం నేను చెప్పను, కానీ మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకు అబ్రహాము సంతానము అని మనం ఖచ్చితంగా నమ్మగలుగుతున్నామంటే, ఆ ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. లాజరు పేదవాడు, ఆహారం లేకుండా ధనవంతుని దగ్గర అడుక్కునే విధానంలో ఉన్నాడు. ధనవంతుడు హాయిగా తింటున్నాడు. ఇద్దరు చనిపోయారు. కానీ ధనవంతుడు ఎక్కడున్నాడు? తాను ఈ లోకంలో అనుభవించిన భోగభాగాలన్నింటినీ దుర్వినియోగం చేసుకొని యెహోవా ఇచ్చిన నీతిని కాపాడుకోలేక, యెహోవా మీద నమ్మకం ఉంచలేక నరకానికి వెళ్ళాడు. కానీ లాజరు ఏమయ్యాడు? దేవుని నమ్ముకున్నవాడు. అంతేకాకుండా ఈ నరకంలో పడిన ఆ ధనవంతుడు లాజరును ఎక్కడ ఉండటం చూశాడు. గమనించండి, మనకు తెలిసిన విషయం, ఎందుకంటే వాక్యంలో కూడా నేను చూపిట్లా, తెలిసిన విషయమే. అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును చూశాడు. దయచేసి గమనించండి పిల్లరా. అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము యొక్క గుణము, అబ్రహాము యొక్క దేవుని మీద నమ్మకము పిలిచిన పిలుపుకు జవదాటకుండా, పిలిచిన పిలుపుకు ఒక సెంటీమీటర్ కానీ ఒక మిల్లీమీటర్ కానీ దారి తొలగకుండా ఊరు నుండి పిలబడ్డ అబ్రహాము తన జీవితాంతము వరకు యెహోవా చెప్పిన ప్రతి విషయంలో తోడుగా ఉండి, యెహోవాకు సన్నిహితుడుగా ఉండి, విశ్వాసము నమ్మి యెహోవా చెప్పిన క్రియలు చేశాడు. కాబట్టి అబ్రహామునకు దేవుడిచ్చిన పేరు నా స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అంతేకాకుండా నమ్మకాన్ని నీతిగా మార్చి ఏం చేశాడంటే, ఈనాటి కాలంలో ఎవరైతే యేసుక్రీస్తు బిడ్డలుగా మారుతారో మొట్టమొదటిగా అబ్రహాము రొమ్మున కూర్చోవాలి. పరదైసులో అబ్రహాము రొమ్మున ఆనుకోవాలి. దయచేసి గమనించండి ప్రియులారా. అబ్రహాముకు దేవుని స్నేహితుడిగా మారడానికి ఏంటి లక్షణాలు, ఏ లక్షణాలు ఉన్నాయి, ఎటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి? అబ్రహాము ధనవంతుడు, కానీ ఆ ధనం యెహోవా ఇచ్చింది.
అబ్రహాముకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, దేవుడిచ్చిందే. అబ్రహాముకు మంచి సేవకులు ఉన్నారు, మంచి సర్వెంట్స్ ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, దేవుడిచ్చిందే. కానీ దేవుడు అబ్రహాములో చూసింది ఆ దేవుడిచ్చిన గుణగణాల్లో తాను వర్ధిల్లటం, ఆ విషయాన్ని కాకుండా దేవుడు ఇచ్చిన ఆ హృదయంలో దేవుని మీద నమ్మకాన్ని పెంచుకున్న అబ్రహాము, హృదయంలో దేవుని మీద ఆ ఆధారపడ్డ అబ్రహాము. దయచేసి గమనించండి ప్రియులారా, అబ్రహాము నువ్వు లేచిరా, నేను చూపించబో ప్రదేశమునకు నేను నిన్ను తీసుకువెళతాను అన్నప్పుడు అబ్రహాము తన ఆస్తిని నమ్ముకోలేదు, తన అంతస్తును నమ్ముకోలేదు, దేవుని మాటను నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. ఎక్కడికి వెళుతున్నాడో తెలీదు, ఎలా వెళ్తారో తెలీదు, స్థలం ఏంటో తెలీదు, గమ్యం ఏంటో తెలీదు. దయచేసి గమనించండి ప్రియులారా, చరిత్ర కానీ, ఎవరైనా కానీ, రాజులు కానీ, యాజకులు కానీ, పేదవారు కానీ, ఎవరిని ఏం లేని వారు కానీ, ఒక ప్రయాణము అన్న వెంటనే, ఒక నడక అన్న వెంటనే, ఒక ఊరు విడవడం అంటే ఇంకొక ఊరు నిర్ణయించుకునే విడుస్తారు. ఉదాహరణకి ఎవరైనా సూట్ కేసు తీసుకెళ్తున్నారు, బట్టలు ఒక మంచి సూట్ కేసులు తీసుకొని వెళ్ళి మంచిగా ప్రయాణం మంచిగా రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి నీ ప్రయాణం అంటే, ఏమోనయ్యా తెలీదు అంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి, ఎలా అనిపిస్తుంది చెప్పండి. అబ్రహాము జీవితంలో అదే పరిస్థితి. ఎవరైనా ఏమైనా అడిగితే, అబ్రహాము ఏంటి అందరినీ అట్లా వెళ్ళిపోతున్నావు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, తెలీదాయా, దేవుడు ఏదో చూపిస్తారంట వెళ్తున్నాను. వాట్ అట్ ఫెయిత్ యార్, ఆ విశ్వాసం చూడండి. ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, కానీ the most important fact of Abraham's faith was he didn't know where he was going, but he knew who was taking him. అబ్రహాం విశ్వాసం యొక్క గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఆ అబ్రహాము ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, కానీ ఆ వెళ్ళవలసిన స్థలానికి ఎవరు తీసుకుని వెళుతున్నారో, ఎవరు నడిపిస్తున్నారో, ఎవరు ఆ యొక్క ప్రయాణము చేయిస్తున్నారో, ప్రయాణంలో ఎవరు తోడుగా ఉన్నారో అది తెలుసుకున్నాడు అబ్రహాం. దయచేసి గమనించండి పిల్లరా, ఇక్కడ చెప్పిన మాట, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము నమ్మినట్లు గనక అబ్రహాము సంతానమా, మీరు కూడా నమ్మి నేను చెప్పిన క్రియలు మీరు తూచా తప్పకుండా విశ్వాసంతో గనక మీరు నడిస్తే, దయచేసి గమనించండి, మీ ఈ లోక గమ్యము, ఈ లోక ప్రయాణంలో మీకు గమ్యము మీరే ఏర్పరచుకుంటారు. దయచేసి గమనించండి. కానీ ఈ లోకంలో మీరు రావాల్సిన గమ్యము చాలా పెద్దది, చాలా దూరం ఉన్నది. ప్లస్ నీవు కనుక దేవుని యొక్క బిడ్డగా ఉంటే అది ఖచ్చితంగా దేవుడిని నెరవేరుస్తాడు. దయచేసి గమనించండి కదా, ఈ విషయంలో ప్రయాణము లేకపోతే ఊరు విడిచి ఇంకొక ఊరు వెళ్ళే విషయంలో, ఈ యొక్క నడక విషయంలో మనము ఎంతగానో దీవించబడ్డ వారము. వీఆర్ మోర్ బ్లెస్డ్ దెన్ అబ్రహాం. ఎందుకంటారా, అబ్రహాముకి తన ఊరు అనే ప్రదేశాన్ని విడిచి రమ్మన్నప్పుడు దేవుడు ఎక్కడికని చెప్పలేదు, ఏ ఊరికని చెప్పలా, ఎటువంటి ప్రదేశాన్ని తీసుకెళ్తానో చెప్పలేదు. కానీ అబ్రహాం బయలుదేరి వచ్చేసాడు, విశ్వాసం. కానీ మనకి దేవుడు ఏర్పాటు చేసిన ఆ ప్రదేశం మనకు తెలుసు, పరలోకము. మన ప్రయాణము పరలోకానికి, మన ప్రయాణము ఎక్కడికండి, ఆ నిత్యలోకానికి. నిత్యుడైన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి మనల్ని సమాధానముతోనూ సంతోషంతోనూ తానిచ్చిన నెమ్మదితోనూ మనల్ని ఆ గమ్యానికి తీసుకువెళ్ళడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే అబ్రహాము గనక, ఎందుకు అబ్రహాముకి దేవుడు ఆ ఎక్కడికి తీసుకువెళ్తున్నానో ఎందుకు చెప్పలేదు? దయచేసి గమనించండి ప్రియులారా. ఎందుకో చెప్పగలరా? బికాజ్ ఒక వ్యక్తి జీవితంలో తాను సంతోషంగా, సమాధానంగా, హాయిగా తన జీవితం గడుపుతూ ఉండగా ఒక నూతనమైన ఒక ఆలోచన కానీ, నూతనమైన ఒక సందర్భం కానీ, నూతనమైన ఒక సూక్తి కానీ, ఒక దైవోక్తి కానీ వచ్చినప్పుడు, ఆ దైవోక్తిలో ఒక వ్యక్తి ఇమ్మడినప్పుడు
ఇప్పుడు అబ్రహాముకైతే దేవుడు ఏం చేశారు, నువ్వు బయలుదేరు, నేను తీసుకుని వెళుతున్న ప్రదేశానికి నువ్వు బయలుదేరు అని అన్నప్పుడు అబ్రహాముకి గమ్యం గురించిన ఆలోచన లేదు. ఎందుకంటే అక్కడ యెహోవా చెప్పిన మాట తన మీద విస్తారంగా విఫలం కాకుండా ఎంతో ఆశీర్వాదకరంగా అబ్రహాముకి అది వినపడింది. నేను నడిపించు స్థలములోనికి, నేను తీసుకువెళ్ళు స్థలములోనికి. ఈ నేను అనే వ్యక్తి ఎవరు అని అబ్రహాము బాగా తెలుసు. ఎవరి నేను? ఆకాశములను మహాకాశములను సృష్టించిన దేవుడు, మహాకాశములను మాటతో సృష్టించిన దేవుడు. అబ్రహాం ఒక చిన్న విషయంలో దేవుడిని సంపూర్తిగా నమ్మేశాడు. ప్రభువా, నీ చిత్తానుసారముగా అయితే నా జీవితము సంపూర్ణంగా ఆశీర్వాదంలోనికే. నేను గనక నా యొక్క ఇష్టాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి నేను గనక స్వఇచ్ఛతో, స్వలాభముతో, నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న మంచితనాన్ని బట్టి కనుక నేను జీవిస్తే ఈ లోకంలో శూన్యము తప్ప ఏమీ లేదు. ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని సంపూర్తిగా నీ మీద ఆధారపడతాను, నీకే సమర్పించుకుంటాను, నువ్వు ఏది చెప్తే అది చేస్తానని సంపూర్తిగా సమర్పించుకున్నాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో, అబ్రహాము విషయంలో, అబ్రహాము యొక్క నడకలో దేవుడు తోడుగా ఉండి, అబ్రహాముకి దేవుడు నా స్నేహితుడని ఒక రోజులో పేరు పెట్టలేదండి. నా స్నేహితుడని ఒక రోజులో పేరు పెట్టలేదు. ఈనాటి కాలంలో ఒకరోజు స్నేహితులు, 2 రోజులు స్నేహితులు అయిపోతారు. దయచేసి గమనించండి పిల్లలా. ఎందుకంటే ఈ లోకంలో జరుగుతున్న విషయాలు అవే. ఫేస్బుక్లో చూస్తున్నాము, తర్వాత ట్విట్టర్స్లో చూస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూస్తున్నట్లయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు, ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తారు, మాట్లాడుకుంటారు, దాట్స్ ఇట్. కానీ ఈ లోకంలో ఇటువంటి స్నేహితులు ఉన్నట్లయితే, దాన్ని చూసినట్లయితే అది కొంతవరకే, ఎంతవరకు మనం ఈ లోకంలో జీవించినంత వరకు, లేకపోతే వారు లోకంలో జీవించే వరకు. కానీ అబ్రహాముకు యెహోవా ఇచ్చిన ఆ స్నేహితుడు అనే మాట, లేకపోతే అనే పేరు అనేది అబ్రహాముకు ఒక రోజులో రాలేదండి. అబ్రహాముకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అబ్రహామును విశ్వాసులకు తండ్రి, విశ్వాసపు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని ఒక బిరుదు కూడా ఉంది, ఆ పేరు కూడా ఉంది. దయచేసి గమనించండి పిల్లరా. ఈ విషయంలో మనం గమనించినట్లయితే చాలా మంది ఈ లోకంలో ఏమంటారంటే, ఈ లోకంలో పేరు సంపాదించుకోవటం, మనం ఏదన్నా చేస్తే పేరు వస్తుంది. సచిన్ టెండూల్కర్కి ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అని పేరు, ఎందుకంటే బాగా బ్యాటింగ్ ఆడతాడు కాబట్టి. సైంటిస్ట్కి వారు డిస్కవర్ చేసిన, ఇన్వెంట్ చేసిన దాన్ని బట్టి పేర్లు వస్తుంది. కానీ దయచేసి గమనించండి పిల్లరా, ఈ లోకంలో నేను చేయని దానికి నాకు మంచి పేరు వచ్చిందంటే, నా క్రియ లేకుండా నాకు మంచి పేరు వచ్చిందంటే అది కేవలం దేవుని దగ్గర నుంచి. అబ్రహాముకు విశ్వాసులకు తండ్రి, విశ్వాసానికి తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని కానీ, నా స్నేహితుడు అని కానీ, పీపుల్ డిడ్ నాట్ నేమ్ హిమ్. మనుషులు అబ్రహామును ఆ పేరు పెట్టలేదు, మనుషులు అబ్రహాముకి ఆ పేరు పెట్టలేదు, దేవుడే పేరు పెట్టాడు. ఈ లోకంలో మనం గమనిస్తున్న విధానాన్ని చూసినట్లయితే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటే, నా స్నేహితుడు అబ్రహాము ఎలా తన స్నేహితుడుగా పేరు పొందాడంటే, తాను ఏదో నన్ను నమ్మి వచ్చేసాడు కాబట్టి, లేక తన గొప్ప నమ్మకాన్ని బట్టి, లేకపోతే తనలో ఏదో ఒక మంచి గుణం ఉంది కాబట్టి అని రాలేదు. కానీ యెహోవాను నమ్మిన నమ్మకంతో పాటు నమ్మకాన్ని కొనసాగిస్తూ ఇహలోక సంబంధంగా చేసిన క్రియలను బట్టి కాదు, కానీ దేవునికి సంబంధించిన క్రియల్లో, దేవునికి అనుసంధానంగా జీవించే విషయంలో, దేవుని వెంబడించే విధానంలో, దేవుని యొక్క నామమును స్మరించే విధానంలో యెహోవా ద్వారా పొందుకున్న ఆ ప్రేమను, యెహోవా ద్వారా పొందుకున్న ఆ యొక్క దృక్పథాన్ని అబ్రహాము తన జీవితంలో ఇమర్చుకొని, తన జీవితాన్ని తాను స్వయంగా చేసిన ఇహలోక సంబంధమైన క్రియలు బట్టి కాదు, ఇహలోక సంబంధమైన ఆస్తిని బట్టి కాదు, ఇహలోక సంబంధమైన చేసిన మంచి బట్టి కాదు, కానీ దేవుడు అబ్రహాములో చేసిన తన క్రియను బట్టి అబ్రహాంకి ఆ పేరు వచ్చింది. దయచేసి గమనించండి ప్రియులారా. యేసుక్రీస్తు వారికి కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లయితే,
ఆ భూమి క్రిందను భూమి పైనను ఆకాశములోను భూమి కిందను భూమి అటుపక్క ఇటుపక్కలను ఎవరికి లేని పై నామమును యెహోవా యేసుక్రీస్తుకి ఇచ్చాడు. దయచేసి గమనించండి ప్రియులారా. టు గెట్ ఎ నేమ్ ఇన్ దిస్ ఎర్త్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే కొంచెం కృషి చేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఎవరు చెయ్యని ఒక మంచి పని చేసేస్తే ఈ లోకంలో న్యూస్ పేపర్స్లో పేర్లు వస్తాయి, మ్యాగజైన్స్లో పేర్లు వస్తాయి. మంచిగా మంచి ఆట ఆడితే పేర్లు వచ్చేస్తాయి, మంచి ఏదైనా ఇన్వెంట్ చేస్తే పేర్లు వచ్చేస్తుంది ఈ లోకంలో. కానీ నీవు చేసిన క్రియను బట్టి నీకు పేరు సంపాదించుకుంటే నువ్వు పోయిన తర్వాత ఆ పేరు ఈ లోకంలోనే మిగిలిపోతుంది. డాన్ బ్రాడ్మన్, ద బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్, ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం, అంతవరకే. ఆ పేరు ఇక్కడే మిగిలిపోతుంది. కానీ ఒక రోజు వస్తుంది, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆ పేరు మాత్రం మిగిలింది, కానీ మనిషి ఎవరికి గుర్తులేదు, ఎవరికి గుర్తులేదు. ఆ తెలిసిన సన్నిహితులకు ఒకసారి ఫోటో చూస్తే గుర్తు వస్తుంది. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, అబ్రహాము ఈ లోక సంబంధమైన విషయాన్ని మర్చిపోయి దేవుడు పిలిచినప్పుడు దేవుని నమ్మి దేవుడు తన జీవితంలో చేస్తున్న క్రియలకు తాను సంపూర్తిగా దేవునికి సమర్పించుకొని ఆ స్నేహితుడు అనే పేరు పొందగలిగాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము సంతానమా అన్న వెంటనే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా నేను చేసిన క్రియలను బట్టి నేను ఈ లోకంలో పేరు సంపాదించుకోవడం కాదు, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా క్రైస్తవులకు, యేసుక్రీస్తు బిడ్డలకు ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో నీకు కావలసిన పేరేంటో తెలుసా? బడా నమ్మకమైన మంచి దాసుడా, అంతవరకే. దానికంటే మించిన పేరు నీకు అవసరం లేదు, దానికంటే మించిన పేరు నువ్వు కోరద్దు. ఎంతోమంది ఎన్నో పేర్లు పెట్టుకుంటారు, ఎంతోమంది ఎన్నో పేర్ల కోసం ప్రాకులాడతారు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఈ భూలోకంలో నీవు అనిపించుకుంటేనే పరలోకంలో నీకు ప్రవేశము. ఆ బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడానికి నీ పేరు ఈ లోకంలో ఉంటే సరిపోదు, నీ పేరు ప్రఖ్యాతలు ఈ లోకంలో ఉంటే సరిపోదు. పరలోకంలో జీవపు గ్రంథంలో నీ పేరు లిఖితమై ఉండాలి. ఎవరి పేరైతే పరలోకంలో జీవ గ్రంథంలో లిఖితమై ఉంటుందో అట్టివారి పేరు, అట్టివారి జీవితము, అట్టివారే పరలోకము చేరతారు. దయచేసి గమనించండి ప్రియులారా. ఈ లోకంలో మనకి పేరు ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు, ఈ లోకంలో మనకి గొప్ప గొప్ప ఆస్తులు ఉండకపోవచ్చు, ఈ లోకంలో గొప్ప ఒక ప్రఖ్యాతి ఉండకపోవచ్చు. We might not have that fame, that popularity. But when you are in Jesus Christ, యేసు క్రీస్తులను ఉంటే నీ పేర్లు జీవ గ్రంథంలో లిఖితమైనవా అనేది మనము జ్ఞాపకం పెట్టుకొని, ఆ జీవ గ్రంథంలో ఒకవేళ రాసిన తర్వాత తిరిగి ఆ జీవ గ్రంథం నుంచి కొట్టివేయబడకుండా మనల్ని మనము దేవుని యొక్క చిత్తానుసారంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అందుకని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియులారా గమనించండి, యెహోవా చెప్తున్న మాట నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము, నేను అబ్రహాముకి తోడైన నా స్నేహితునిగా చేసుకుని అబ్రహాముకు తోడున్నట్లు నీకు కూడా, అబ్రహాము సంతానమైన నీకు కూడా నేను తోడుగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా తోడులోనికి, నా కాపుదలలోనికి, నా భద్రతలోనికి, నా కాపరత్వంలోనికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అనే ఒక ప్రశ్న దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను ప్రశ్న వేస్తున్నాను. మనము దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని బిడ్డలంగా ఉండడానికి, దేవుని యొక్క కాపరత్వం కింద ఉండడానికి ఆయన రెక్కలు చాచి ఉండగా ఆ రెక్కల కింద మనల్ని మనము క్షేమంగా భద్రంగా మనము ఆ రెక్కల కింద దాచబడడానికి మనము సిద్ధంగా ఉన్నామా అని చూసినట్లయితే, ఒకవేళ మనకి అటువంటి పరిస్థితులు లేకపోయినప్పుడు దయచేసి గమనించండి, యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, నీవు గనక నా స్నేహితుడైన అబ్రహాము సంతానంగా ఉండి అబ్రహాముకు వస్తున్న విశ్వాసం నీకున్నట్లయితే ఏమంటాడంటే, భూ దిగంతములలో నుండి నేను పట్టుకొని దాని కొనలో నుండి పిలుచుకున్న వాడా. ఎవరిని పిలుచుకున్నాడు? అబ్రహాముని పిలుచుకున్నాడు భూ దిగంతములలో నుండి. ఈనాటి కాలంలో దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అబ్రహాము సంతానమా అంటున్నాడు. అబ్రహాము సంతానమా అంటే నువ్వు నేనే. భూ దిగంతములలో నుండి దాని కొనలలో నుండి నేను నిన్ను పిలుచుకున్నాను. దయచేసి గమనించు, నీవు నా దాసుడవనియు
నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నీవు నా దాసుడవు. ఎవరో యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి, అబ్రహాము సంతానముగా ఉన్న ప్రతి వ్యక్తి దేవుని యొక్క దాసులు. దేవుని దాసులు అంటే ఎవరండి? దేవునికి పరిచారము, దేవుని యొక్క పరిచర్య, దేవుని చిత్తానుసారముగా దేవుని పని చేసేవారు దేవుని దాసులు. దేవుని దాసులు అంటే కేవలం పాస్టర్స్ కాదు, ఇవాంజలిస్ట్స్ కాదు, రెవరెండ్స్ కాదు, లేక మిషనరీలు కాదు, ఒక సంఘాన్ని నడిపే ఒక నాయకుడు కాదు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని దాసుడు అన్న వెంటనే యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితం ద్వారా, తన మాట ద్వారా, తన క్రియ ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన చూపు ద్వారా, తను జీవిస్తున్న జీవితం ద్వారా క్రీస్తుని ప్రచురపరచగలిగిన వాడు దేవుని దాసుడు. అంతేకాకుండా ప్రచురపరచగలిగిన వాడు అదే కాదు కానీ ఖచ్చితంగా దేవుణ్ణి, యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని, యేసుక్రీస్తు యొక్క రూపాన్ని, యేసుక్రీస్తు సువార్తను, యేసుక్రీస్తు యొక్క మాటలను ఖచ్చితంగా నెరవేర్చవలసిన బద్ధుడైన వాడు సేవకుడు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. Not only pastors, not only elders, not only reverends, not only missionaries. యేసు క్రీస్తుని తెలుసుకున్న ప్రతి వ్యక్తి సేవకుడు. ఏంటి ఆ సేవ? యేసుక్రీస్తు లేని చోటకు, యేసుక్రీస్తు అంటే తెలియని వారికి, యేసుక్రీస్తు అంటే రక్షణ లేని వారికి రక్షణ కలగజేయటం ఎలా సాధ్యం? అది పాస్టర్స్ పని కదండి. వాక్యం చెప్పడం పాస్టర్స్ పని కదండి. వాక్యం చెప్పడం పాస్టర్స్ పని ఎంతగా ఉందో, నీవు నీ ఉన్న స్థితిలో, నీ చుట్టుప్రక్కల ఉన్న నీ స్థలంలో నీ జీవితము ప్రసంగించాలి. నువ్వు సంఘానికి వచ్చి దేవుని యొక్క వాక్యం పాస్టర్ ద్వారా విని వెళతావు. దేవుడు నీతో మాట్లాడుతున్న రీతిని బట్టి నువ్వు ఉన్న స్థలంలో ఉన్న ఫలంగా నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి నీవు, నీ జీవితము, నీ మాట, నీ క్రియ, నీ తలంపు ఒక సువార్తగా ఉండాలి. నువ్వు యేసుక్రీస్తుని నీ జీవితం ద్వారా ఇతరులకు చూపాలి. అది సేవ, అది పరిచర్య. సేవా పరిచయం అంటే చాలా మంది 100 సంఘాలు కట్టండి, 20 సంఘాలు కట్టండి, 100 లక్షల సంఘాలు కట్టండి, కోట్ల మందికి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. బక్సింగ్ గారు ఉన్నారు, ఎన్నో వేల సంఘాలు స్థాపించారు. అది సేవే, పరిచర్య. పాల్గొన్నారు, వీరున్నారు, వాళ్ళు ఉన్నారు, దేవుని సేవ చేస్తున్నారు. కానీ ఒక దేవుని గ్రాస్ రూట్ లెవెల్లో, ఒక చిన్న స్థాయిలో నుండి అసలు ప్రారంభించవలసిన దేవుని సేవ ఏంటో తెలుసా? ఈ గొప్ప పనులు కాదండి. గొప్ప పనులు దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు. కానీ ప్రాముఖ్యమైన ప్రారంభించవలసిన స్థాయి ఏంటో తెలుసా? ఒక యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి, విశ్వాసి, ఆయన చిన్న పిల్లవాడు కావచ్చు, వృద్ధుడైన 100 సంవత్సరాల వృద్ధుడు కావచ్చు, లేక ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ధనం లేనివాడు కావచ్చు, చదువు ఉన్నవాడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, ఎవరైనా కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆయన తన పరిచర్య మొదలు పెడతామంటే ఏంటో తెలుసా? తన జీవితం ద్వారా క్రీస్తుని ఇతరులకు పంచాలి, క్రీస్తు ఇతరులకు తెలియపరచాలి. తన జీవితాన్ని బట్టి, తన కృపను బట్టి, తన నడిపింపుని బట్టి, తన ప్రవర్తనను బట్టి. నీ ప్రవర్తనను బట్టి యేసుక్రీస్తు కనబడితే ఇట్స్ ఫైన్. కానీ జాగ్రత్త సుమా, జాగ్రత్త ప్రియులారా, నీ ప్రవర్తనను బట్టి సైతాను గనక నువ్వు ప్రదర్శిస్తే అంతకంటే ఘోరమైన, అంతకంటే ప్రమాదకరమైన విషయం ఈ లోకంలో లేదు. అందుకనే యేసుక్రీస్తుని వెంబడించున్న, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తునే ప్రచురపరచాలి, యేసుక్రీస్తునే నేను చూపించాలని ప్రతి వ్యక్తికి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దయచేసి గమనించండి పిల్లరా, యెహోవా మనకి తోడుగా ఉన్నాడు, యెహోవా మనకి దేవుడుగా ఉన్నాడు, యెహోవా మనకి కాపరిగా ఉన్నాడు, యెహోవా మనల్ని దీవిస్తున్నారు, యెహోవా మనల్ని రక్షిస్తున్నారు, యెహోవా మనల్ని కాపాడుతున్నారు. ప్రతి విషయంలో యెహోవా మనకు తన సంపూర్ణమైన శక్తితో, తన సంపూర్ణమైన సన్నిధితో. చాలామంది ఏమంటారండి, యెహోవా సర్వంతర్యామి, ఎక్కడైనా ఉంటారు అంటే అర్థం ఏంటి? ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం కాదండి.
యెహోవా ఎక్కడుంటే సంపూర్ణంగా ఆ ప్రసన్నత అక్కడ ఉంటుంది. నేను నీకు తోడై ఉన్నాను, నీ తోడు నేను ఉండగా నీవు ఇతర విషయాల్లో నువ్వు దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. యెహోవా మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి, యెహోవా మనకి దేవుడుగా ఉన్నాడు కాబట్టి, యెహోవా మనల్ని దీవిస్తున్నాడు కాబట్టి, యెహోవా రక్షణ, యేసుక్రీస్తు యొక్క రక్షణ ద్వారా యెహోవా నడిపిస్తున్నాడు కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ప్రతి మాట, నా ప్రతి చూపు, నా ప్రతి తలంపు, నా ప్రతి ప్రవర్తన యేసుక్రీస్తునే కనపరచాలి, యేసుక్రీస్తునే కనపరచాలి, యేసుక్రీస్తునే చూపించాలి. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడు ఎటువంటిదంటే నమ్మకం లేని వారిని నమ్మకస్తులుగా చేస్తాడు, భయమున్న వారిని ధైర్యవంతులుగా చేస్తాడు, లేవలేని వారిని లేచి గంతులు లేపిస్తాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు, కృషించిన వారిని హాయిగా సంతోషంగా నిలబెడతాడు, దుఃఖంలో మునిగిన వారిని సంతోష సమాధానాలతో నింపుతాడు. ఎవరైతే యెహోవాను ఆశ్రయించారో అంతకంటే ఆశ్రయమైన, అంతకంటే సమాధానకరమైన, అంతకంటే ఆశీర్వాదకరమైన, అంతకంటే సంతోషకరమైన జీవితం ఈ లోకంలో లేదు. నేను నీకు తోడై ఉన్నాను. ఏంటా తోడు? నీ ప్రతి విషయంలో నేను నీకు తోడుగా ఉన్నాను, ప్రతి నడకలో నేను నీకు తోడుగా ఉన్నాను. నీ ఒక్క సెకండ్ నాకు చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు గడిపే ఒక్క క్షణము నేను తోడుగా ఉన్నాను. నువ్వు నడిచే ఒక్క క్షణము, గతంలో ఉన్నాను, వర్తమానంలో ఉంటున్నాను, భవిష్యత్తులో కూడా నేను నీకు తోడుగా ఉంటానని నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను. నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు ఒక్క క్షణాన్ని నువ్వు ఆలోచన చేసి ఈ దేవుని తోడు, దేవుని నడిపింపు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నువ్వు గమనించి నీ నడకలో వచ్చే సెకండ్, వచ్చే క్షణం గనక ఇదిగో ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నీవు నీ తోడులో, నీ నీడలో నేను ఉన్నాను గనక ఇదిగో ఆ తోడు, ఆ నీడ, ఆ కృప, ఆ యొక్క ప్రేమలో నేను నడుస్తున్నానని ప్రతి క్షణం గనక దేవునికి మన దాసోహం అయిపోయి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే నిజముగా దేవుడు మనల్ని దీవిస్తాడు, నడిపిస్తాడు. ఎంత దీవెన అంటే ఈ లోకంలో మనము ఊహించలేని ఆశీర్వాదం. దయచేసి గమనించండి, ఇహలోకంలో కనబడని ఆశీర్వాదాలు, ఇహలోకంలో మనము ఊహించలేనివి. ఏదైతే ఒక ఆశీర్వాదం కానీ, ఒక పరిస్థితి కానీ, ఒక కష్టం కానీ, ఒక ఇబ్బంది కానీ మన జీవితంలో ఏదైతే ఆగిపోయి ఉన్నదో, లేకపోతే జరగట్లేదు అనుకుంటున్నామో, లేకపోతే మన కుటుంబంలో జరిగే ప్రతి కొన్ని విషయాలను బట్టి మనము బాధపడుచున్నాము. దయచేసి గమనించండి కదా, క్షణానికి ఆయన మనకు తోడుగా ఉన్న రీతిలో మనము ఆయన యొక్క రెక్కల కింద ఆయన విశ్రమిస్తున్న ఆ స్థితిలోకి మనం వెళితే దయచేసి గమనించండి, ఏ సమస్య అయితే క్లిష్టంగా ఉన్నదో, ఏ ఇరుకైతే నీకు దూరంగా ఉన్నదో, ఏ ఇరుకైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో వాటన్నిటిని దేవుడు తీసివేసి నిన్ను మంచిలోనికి నడిపిస్తాడు. దయచేసి గమనించండి ప్రియులారా, సంఖ్యలు తెంచబడతాయి, బంధకాలు బద్దలవుతాయి, సంఖ్యలు విడిపించబడతాయి, పాప సంఖ్యలు విడిపించబడతాయి, అపరాధ భావపు ఆలోచనలు విడిపించబడతాయి, హృదయంలో కల్మషం పోతుంది, హృదయంలో పాపం పోతుంది, హృదయంలో నీతి, నిజాయితీ, దేవుని ప్రేమ, దేవుని నీతి, దేవుని యొక్క కరుణ, దేవుని పరిశుద్ధత మనలోనికి దేవుడు ఇమడతాడు. దయచేసి గమనించండి పిల్లరా. అందుకని అంటే నేను నీకు తోడుగా ఉన్నాను. ఏంటా తోడు? అబ్రహాముకి తోడుగా ఉన్నాడు. అబ్రహాము విశ్వాసములకు తండ్రి అయ్యాడు. దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. హానోకుకు తోడుగా ఉన్నాడు. హానోకు చనిపోకుండానే పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అంత తోడు. దయచేసి గమనించండి ప్రియులారా, హానోకును గురించి మనం ఏమనుకుంటామంటే ఇహలోక సంబంధమైన మరణించకుండానే పరలోకానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. దయచేసి గమనించండి పిల్లరా, మన క్రైస్తవ జీవితంలో ఈ ఇహలోక సంబంధమైన మరణం గురించి మనం ఆలోచన చేస్తే, మనం గనక దేవునితో నడిస్తే, మనం గనక దేవుని తోడులో మనం ఉంటే మనకు కూడా అదే సంభవం జరుగుతుంది. ఈ లోకంలో చనిపోతాము, కానీ పరసంబంధంగా మనము పరలోకానికి వెళ్ళిపోతాం. దయచేసి గమనించండి, ఈ లోకం మరణాన్ని రుచి చూడలేదు హానోకు, కానీ మనకిచ్చిన ధన్యత ఏంటంటే ఈ లోకంలో ఉండి కూడా అపరాధంతో, పాపముతో, ఆదాము యొక్క పాపంతో వచ్చిన ఆ మరణాన్ని కూడా, ఆ మరణం యొక్క పరిస్థితిని కూడా మనము దాటివేసి
పరలోకానికి దేవుడు తీసుకొని వెళతాడు. దయచేసి గమనించండి. లోకాధిపతి మరణాన్ని తీసుకొచ్చాడు. లోకాధిపతి పాపము ద్వారా మరణాన్ని తీసుకొచ్చాడు. ఆ మరణంలో నుండి వచ్చిన పాపాన్ని, ఆ పాపంలో నుండి వచ్చిన మరణ స్థితిని కూడా దేవుడు మనకి జయించి మనకు ఈ లోకంలో పాపమునకు జీతము మరణము అని చెప్పి ఆ మరణాన్ని కూడా దేవుడు దాటించి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి తన తోడుని మనకు దయచేస్తున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, తన తోడు మనకి ఎల్లప్పుడూ అవసరం. అందుకని అంటాడు కదా, ఏమంటాడు? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నీతి అను నా దక్షిణ హస్తం. నీతి అంటే ఏంటంటే దేవుని యొక్క దక్షిణ హస్తం అంట. దయచేసి గమనించండి పిల్లరా, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన మనము, యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గంలో ఉన్న మనము మారు మనసు పొంది ప్రార్థన చేసి యేసుక్రీస్తు యొక్క రక్షణ పొందిన క్రైస్తవులుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతి అనే వస్త్రమును యేసుక్రీస్తు మనకి ధరింపజేశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా యొక్క దక్షిణ హస్తము మనకి వస్త్రము. అంటున్నా కదా, నీతి అను నా దక్షిణ హస్తము. చూడండి ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. మనం అనుకుంటాము నీతి అనే వస్త్రం ధరింపజేశాడంట, ఏందో ఉండాలంట. నో, నీతి అనే వస్త్రం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని మనకి కార్చి తన ప్రాణం పెట్టి ఆ పాపములు క్షమించడమే కాకుండా పాపము తిరిగి మన మీదకి వచ్చి ఏలుబడి చేయకుండా, సాతానుడు తిరిగి మనల్ని వచ్చి శోధించకుండా, సాతానుడు తిరిగి వచ్చి మనల్ని పడవేయకుండా, ఆ పడిపోయిన స్థితిలోనికి వెళ్లకుండా దక్షిణ హస్తము, నీతి అను దేవుని యొక్క దక్షిణ హస్తమును మనకి వస్త్రముగా ధరించి మనకి ధరింపజేసిన. ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆఫ్ అవర్ బాడీ వీఆర్ engulfed in the righteous hand of God. నీతి అను పై వస్త్రము, నీతి అను వస్త్రం అంటే నడి నెత్తి నుండి అరికాలి వరకు దేవుడు ఏం చేశాడంటే మనకి తన నీతి అను దక్షిణ హస్తం మన మీద పెట్టి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆ నీతి అనే దక్షిణ హస్తం నుండి మనల్ని మనం తొలగించుకోకుండా మనం కనుక ముందుకు నడిపినట్లయితే నేను బలపరుస్తానంటాడు. ఈ బలం ఎటువంటి బలం అండి? ఈ బలం ఎటువంటి బలము? మనం అనుకుంటాం బలం అంటే రోజు రోజుకి మనము పొందుకునే శక్తి కాదు, రోజు రోజుకి మనం పొందుకునే ఆరోగ్యం కాదు. దయచేసి గమనించండి కదా, యెహోవా మనకిచ్చే ఆత్మీయ బలం ఎటువంటిదో తెలుసా? యెహోవా మనకిచ్చే ఆత్మీయ శక్తి ఎలాంటిదో తెలుసా? ఇచ్చినప్పుడల్లా సంపూర్తిగా ఇస్తాడు. ఇచ్చినప్పుడల్లా ముందు ఎలా ఉందో అలాగనే ఇస్తాడు. దయచేసి గమనించండి. యెషయా గ్రంథం అంటాడు కదా, యెహోవా కనిపెట్టుకున్నవాడు నూతన బలము పొందుకొను. నూతన బలం అంటే ఏంటండి? నూతన బలం అంటే ఏంటి తెలుసా? ఒక ఉదాహరణ నేను చెప్పినాను, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఈ సమయంలో మనకి నేను బలపరుస్తాను అని అన్నాడు కాబట్టి ఎటువంటి బలం అదంటే, దయచేసి మనం గమనించినట్లయితే మనము క్రీడల్లో మనం చూసే స్పోర్ట్స్లో మనం చూసినట్లయితే లాంగ్ డిస్టెన్స్ మ్యారథాన్స్ ఉంటాయి. 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటాయి లాంగ్ డిస్టెన్స్ మ్యారథాన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ 10 కిలోమీటర్స్ వరకు పరిగెడుతూనే ఉండాలి. ఎక్కడ ఆపకూడదు, ఎక్కడ రెస్ట్ తీసుకోకూడదు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ గ్లూకోజ్ పౌడరు, లేకపోతే ఒక మంచి నీళ్ళు, ఒక చల్లటి నీళ్లు బాటిల్స్ అక్కడక్కడ పెడతారు. అవి పరిగెడుతూనే తీసుకొని, పరిగెడుతూనే తాగి, పరిగెడుతూనే మొహం ఫ్రెష్ చేసుకొని వెళ్ళాలి. ఆగకూడదు. ఆగితే మాత్రం ఆ రేస్లో పోయినట్లే. దయచేసి గమనించండి పిల్లరా, ఈ గ్లూకోజ్ పౌడర్ కానీ, ఏదన్నా లెమన్ వాటర్ కానీ, ఏదైనా మంచినీళ్ళు కానీ ఎందుకు పెడతారు? కేవలము ఒక అలసిపోయినప్పుడు కొంచెం బలం పొందుకోవడానికి, కొంచెం ఉపశమనం కోసం. ఇప్పుడు మనం గంట సేపు వాళ్ళకపోతే ఒక 10 నిమిషాలు నడిచినట్లయితే మనకు గొంతు ఎండిపోతుంది. కొంచెం నీళ్ళు తాగితే కొంచెం బలం వస్తుంది, కొంచెం రిఫ్రెష్మెంట్, ఉపశమనం వస్తుంది, కొంచెం దూరం నడవగలము. ఇది మ్యారథాన్లో జరిగే విషయం. దయచేసి గమనించండి పిల్లరా, ఒక 5 కిలోమీటర్లు పరిగెడిన తర్వాత అతను గ్లూకోజ్ వాటర్ తాగితే, లేకపోతే కొంచెం మంచినీళ్ళు తాగితే కొంచెం ఉపశమనం వస్తుంది. కానీ తాను ఎక్కడైతే మొదలు పెట్టాడో
ఆ రేసును, ఆ పరుగు పందాన్ని మొదలు పెట్టినప్పుడు ఎంత బలం ఉన్నదో అంత బలం వస్తుందా? రాదండి. కానీ దేవుడు ఇచ్చే బలం అటువంటిదే. ఈ జీవితం అనే పరుగు పందెంలో నువ్వు ఓడిపోయినప్పుడు కానీ, దేవుని యొక్క బలం కోరినప్పుడు కానీ, నువ్వు పరుగు పందెమును ఎక్కడ ప్రారంభించినప్పుడు నీకు ఎంత శక్తి ఉందో, రక్షణ మార్గమును నువ్వు ప్రారంభించినప్పుడు, రక్షణ జీవితాన్ని నువ్వు ప్రారంభించినప్పుడు, యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి ఉద్రేకముతోనూ, శక్తితోనూ, బలముతోనూ, దైవోద్రేకంతోనూ, దేవుని ఇచ్చిన యొక్క శక్తితో నువ్వు ఎలాగైతే ప్రారంభించావో, నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి కానీ నీకు బలము కావాల్సినప్పుడల్లా దేవుడు నీకు ఉపశమనాన్ని ఇవ్వడు. కానీ నూతన బలమును ప్రారంభించినప్పుడు ఎటువంటి బలం ఇచ్చాడు, అదే బలమును నువ్వు ఎన్నిసార్లు పడినా, ఎన్నిసార్లు లేచినా, ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు కృంగిపోయినా, ఎన్నిసార్లు దిగమింగినా, ఎన్నిసార్లు సాతాను నిన్ను శోధించినా కూడా నువ్వు యేసుక్రీస్తు యొక్క తోడుగా నువ్వు భావించి యేసుక్రీస్తు యొక్క నడకలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లయితే ఏమవుతుంది తెలుసా? ప్రతిసారి నీకు నూతన బలము, నువ్వు ప్రారంభించినప్పుడు ఎంత బలం ఉన్నదో అదే బలాన్ని నీకు దేవుడు ఇస్తాడు. దేవుని యొక్క శక్తి అటువంటి, దేవుని యొక్క బలము అటువంటిది. అట్టి బలమును పొందుకోవాల్సిన అవసరం మనకి ఉన్నది. అందుకని కదా, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆయన దక్షిణ హస్తం మన మీద ఉన్నది, ఆయన నీతి మన మీద ఉన్నది. నీతి అనే వస్త్రమును మన మీద ధరింపజేసి ఉన్నాడు. ప్రభా, నీ నీతి అనే వస్త్రం ధరింపజేసి ఉండగా ఆ వస్త్రమును నేను ప్రభా మలినము చేసుకోకుండా, నీ హస్తమునే కాకుండా నీ పరిశుద్ధతను నాకు దయచేసి, నీతి ద్వారా వచ్చే ఆ సమస్త గుణాలను నాకు దయచేసి, నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చి, అంతేకాకుండా ఈ వస్త్రము తిరిగి మలినం కాకుండా, నీతి అనే వస్త్రం మలినం కాకుండా, అంతా మీ దక్షిణ హస్తము మా మీద నుండి విడనాడకుండా, వెళ్లకుండా, పోకుండా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూసి నీ పరుగు పందాన్ని ముట్టించండి అంటాము. ప్రభా, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. భూ దిగంతములలో నుండి మనల్ని ఏర్పరచుకోండి. భూమిలో ఎంతమంది లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మందిలో నిన్నే ఎందుకు అనుకున్నాడు దేవుడు? ఎందుకంటే నీలో తన ప్రేమను చూసుకోవాలని, నీలో తన సన్నిధిని చూసుకోవాలని, నీలో ఆయన ఇచ్చిన ప్రేమను మనము తిరిగి ఆయనకి చూపించే విధానంగా ఉండాలని మనల్ని కాచి కాపాడుతున్నాడు. నీతి అనే వస్త్రం ధరింపజేయటం కాకుండా నీతి అనే దక్షిణ హస్తమును మన మీద పెట్టి, ఆ హస్తంలో మనం కాయబడి, దీవించబడి, ఆశీర్వదించబడి, కాపుదల భద్రతతో మనల్ని పరలోకము చేర్చాలని దేవుడు సిద్ధంగా ఉండగా, ఆ రోజు కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావా? ఆయన హస్తాన్ని నువ్వు పొందుకున్నావు, ఆయన హస్తములోనే మిగిలిండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన నడకలోనే ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన నడిపిస్తుండగా ఆ నడకలో కొనసాగుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అనే ప్రశ్న దేవుడిని తీరుస్తున్నాడు. అవును ప్రభా, నీతిని నాకు ఇచ్చావు, నీతి వస్త్రం ధరింపజేశావు. వస్త్రమే కాకుండా నీతి అను నీ దక్షిణ హస్తమును నా మీద చాచి ఉంచావు ప్రభా, నీకు వందనాలు అని చెప్పి, ఇదిగో ప్రభా, నీ చేతి కింద, నీ చేతిలో, నీ యొక్క ఉనికిలో నేను ఉంటున్నానని చెప్పి, నీ హస్తంలో నేను తిరిగి వస్తున్నాను ప్రభా అని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, విశ్వాసమునకు తండ్రి, నా స్నేహితుడు, నా హృదయానుసారుడు అని పేర్లు పెట్టుకున్న గొప్ప విశ్వాసుల యొక్క జాబితా మనకి హెబ్రీల గ్రంథంలో ఉంది. ఇట్టి సాక్షి సమూహం. దేవుడు నీ ద్వారా, నా ద్వారా పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనము దేవుని ద్వారా పొందుకోవాల్సిన పేరు తెలుసా? నమ్మకమైన మంచి దాసుడా. నీతి అనే వస్త్రం ధరింపజేసి ఆ హస్తము కింద మనం ఉన్నట్లయితే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు పదా, నువ్వు చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నావు, నా ఆనందంలో ప్రవేశించి పెద్ద విషయాలు నేను నీకు అధిపతిగా చేస్తాను. ఆయన వస్త్రం కింద మనం ఉందాం, ఆయన హస్తం కింద మనం ఉందాం, రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన వచ్చినప్పుడు నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకొని పరలోకము చేరి రాజ్యములను పరిపాలన చేసి యెహోవా సన్నిధిలో ఉండి నిత్యత్వంలో ఆయనని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, సంతోషిస్తూ ఒకరోజు వస్తుంది. నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని మనం చూస్తుంటున్నాం. దయచేసి గమనించాలి పిల్లరా, నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని మనం చూడబోతున్నాం. The Son of Righteousness has risen with healing in his hands. నీతి సూర్యుడు ఉదయించాడు.
స్వస్థపరచు హస్తముతో. దయచేసి గమనించండి పిల్లరా, నీతి సూర్యుడు మనకి ప్రత్యక్షమైనప్పుడు ఆ నీతి సూర్యుడిని మనకుండా దేవుని నీతి అనే దక్షిణ హస్తం ద్వారా పొందుకొని ఆయన ఎదుర్కొనే శక్తి మనకు దయచేయనట్లు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఆ యొక్క దక్షిణ హస్తాన్ని, మీరు చాచిన యొక్క హస్తాన్ని ప్రభావ మేము కాపాడుకొని, మేము దాని కింద ఉండి ప్రభావ మీ రక్షణ కొరకు, మీ వచ్చు పర్యంతం వరకు మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొనచ్చు ప్రభా. మమ్మల్ని మేము మీ హస్తంలోనికి మేము ప్రభా దాచుకునే విధానంగా మీరు దీవించి ఆశ్రయించి కాచి కాపాడి మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెందమని, మీరు ప్రభావ వచ్చినప్పుడు నమ్మకమైన మంచి దాచుడా అనిపించుకునే విధానముగా మమ్మల్ని మీరు ప్రభా మీ యొక్క శక్తిలోనికి, మీ బలంలోనికి భయపడకన్నావు ప్రభా. నేను బలపరుస్తానన్నావు, నేను నీకు తోడుగా ఉంటానన్నావు ప్రభా. నీ తోడు, మీ శక్తి, మీ బలం నాకు దయచేసి ఈ లోకంలో మమ్మల్ని జీవించటకు సహాయం చేయమని, మీరు అక్కడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మరుదిన ఆహారం మీరు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారు మీకు క్షమించు ప్రకారం అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మా పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్యున్న సహవాసము చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైని నడిపించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. 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 ప్రియమైన దేవుని సంగమ, ప్రార్థన విన్నపాలు మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది వాళ్ళని ప్రార్థించడానికని అడిగారు. వారందరి గురించి మీరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. దయచేసి ఎవరైతే ప్రార్థన విన్నపాలు ఇచ్చారో వారి గురించి దేవుడు ఇచ్చిన ప్రార్థన చేయనట్లు, కొన్ని అనారోగ్యపు పరిస్థితులలో ఉన్నారు, కొంతమంది కుటుంబాల్లో కలహాలలో ఉన్నారు, కొంతమంది ఆరోగ్యంతో బాధపడుతున్న వారందరి కొరకు దేవుడు ప్రార్థించినట్లు, మా దేవుడు దీవించినట్లు, వారిని స్వస్థపరిచినట్లు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.